నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఏం జరిగింది? ఆ పార్టీలకు సంబంధించిన కొందరు చెప్తున్నది ఏంటి అంటే ఇన్సైడర్గా జరిగింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అవసరం లేదు అని చెప్పలేదు అని చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు పెద్దలే ఉద్దేశపూర్వకంగానే నాగబాబుకు ఎమ్మెల్సీ అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారంటూ లీకులు ఇవ్వడం, ఆ వార్తను 2 ప్రధాన పత్రికల్లో కూడా తొలి పేజీలోనే వచ్చేలా చేయడం, అందులోనూ ఈనాడు పత్రికలు అయితే ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ నాగబాబుకి ఇవ్వబోతున్నారని రాసేయడం, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామని గతంలో స్వయంగా చంద్రబాబు నాయుడే తన లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రేంజ్ నాగబాబుని ఏకంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ చేయబోతున్నారు అని ఈనాడు పత్రిక రాస్తే, ఎమ్మెల్సీ వద్దు అని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు చంద్రబాబు నాయుడుకి. ఆయన అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఈ పత్రికల్లో రాసేశారు. దీని ద్వారా నాగబాబుకు అసలు ఎమ్మెల్సీ ఇవ్వడం అన్నది తొలుత తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఈ లీక్ వార్తలు రాయించారు. ఎమ్మెల్సీ నాగబాబుకు ఇవ్వడం లేదు, అది కూడా డైరెక్ట్గా ఇవ్వడం లేదు అని రాస్తే కూటమిలో లుకలుకలు వస్తాయి, జనసేన శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణే చెప్పారు నాగబాబుకు ఎమ్మెల్సీ అవసరం లేదు, ఒక కార్పొరేషన్ ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా ఆయనే చెప్పారు అన్నట్టు పత్రికల్లో రాయించుకున్నారు. అంటే ఇలా రాయడం ద్వారా జనసేన పార్టీని ఒక ఇరుకున పెట్టాలి, అటు నుంచి ఎలాంటి స్పందన లేకుండా చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దల ఎత్తుగడగా చెప్తున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ వద్దు అని పత్రికల్లో రాయించిన తర్వాత జనసేన బయటకు వచ్చి అధికారికంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు బయటకు వచ్చి లేదు మేము అలా చెప్పలేదు అని చెప్పేంత ధైర్యం చేయరు. కాబట్టి నాగబాబుకి ఎమ్మెల్సీ ఎగ్గొట్టడం ఈ విధంగా ఈజీ అవుతుంది అని తెలుగుదేశం పార్టీ పెద్దలు భావించినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా జనసేన పార్టీ నుంచి ఈ రియాక్షన్ వచ్చింది. ఈ రియాక్షన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఊహించలేదని చెప్తున్నారు. అదేంటి అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించేశారు, నిర్ణయించేశారు. నామినేషన్కు సంబంధించిన పత్రాలన్నీ సిద్ధం చేయాల్సిందిగా పార్టీ కార్యాలయానికి ఆదేశించారంటూ అధికారికంగా జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గతంలో రాజ్యసభ ఎంపీలు వైసీపీ నుంచి కొందరు అటు ఫిరాయిస్తే ఉప ఎన్నికలు వస్తే ఆ సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడే తన లెటర్ మీద ఆయన సంతకంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి 2 బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు ఎంపిక చేయబోతున్నాం అని స్వయంగా ప్రకటించి అదే లెటర్లో కింది పేరాలో నాగబాబుని ఎమ్మెల్సీ చేసి త్వరలో మంత్రి పదవి ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సంతకంతో లేఖ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నాగబాబును ఎమ్మెల్సీగా ప్రకటించే విషయంలో మాత్రం జనసేన పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థిని ప్రకటించేసింది. చంద్రబాబు నాయుడు కూటమి తరఫున వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీలకు ఎలా అయితే లిస్ట్ ఇచ్చారో ఇదిగో కూటమి తరఫున టీడీపీ నుంచి వీళ్ళు, జనసేన పార్టీ నుంచి వీళ్ళు, బీజేపీ నుంచి వీళ్ళు ఎమ్మెల్సీలుగా పోటీ చేయబోతున్నారు అన్న ఒక ప్రకటన రావడానికంటే ముందే జనసేన పార్టీ తన అభ్యర్థిని ప్రకటించేసింది. అంటే తెలుగుదేశం పార్టీ చేసిన ఎత్తుకు చిత్తు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్రకటించేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బెల్లం కొట్టిన రాయిలా ఉండడం మినహాయించి ఏమీ చేయలేని పరిస్థితి. అయిష్టంగానైనా సరే నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వక తప్పదు. ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు అని చెబితే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసినట్టు పవన్ కళ్యాణే ఎమ్మెల్సీ వద్దు అన్నారు అన్నది అవాస్తవం అవుతుంది, అవాస్తవం అని తేలిపోతుంది. దాంతో ఇలా ప్రకటించిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాగబాబుకి ఇవ్వడం లేదని ఒకవేళ ప్రకటిస్తే ఇక ఆ రోజే నిట్ట నిల్వన ఇవ్వడం అన్నది చీలిపోతుంది. అంత సాహసం, అంత రిస్క్ ఇప్పుడు చేసే పనిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేదు. కాబట్టి నాగబాబుకు అయిష్టంగానైనా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వక తప్పదు. ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది సెకండరీ. సో మొత్తం మీద అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ఇలాంటి లీక్ వార్తలు రాయించారు అన్నది ఒక అభిప్రాయం. దాన్ని చిత్తు చేసేలాగా జనసేన పార్టీ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని సంప్రదించకుండానే నేరుగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసింది. ఇలా నేరుగా ప్రకటించిన నేపథ్యంలో ఇక తెలుగుదేశం పార్టీ కాదనలేని పరిస్థితిని జనసేన సృష్టించింది. ఒకవేళ కాదు అంటే కూటమి నిట్ట నిలువన అదే రోజు చీలిపోవడం ఖాయం. సో ఈసారి మాత్రం ఈ ఎత్తులో మాత్రం తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తు జనసేన పార్టీ దెబ్బకు చిత్తయిందనే చెప్పాలి.